మోడీ సర్కార్ తలుచుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని బ్రోకర్లు చేసే తప్పుకి ఒక ముగింపు పలికినట్టు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు లేదా జాతీయ భారతీయ జనతా పార్టీ నాయకులు మనకి 2 రాష్ట్రాల్లో 3 మంత్రులు ఉన్నారు. అటు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు కావచ్చు, రెండో పక్కన కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు. తిరుమల వెంకన్న అంశాన్ని అన్నది గుర్తుపెట్టుకోవాలి. హిందుత్వ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే తాజాగా ఈవో శ్యామలరావు గారు వచ్చాక తేల్చింది ఏంటంటే ఆధార్ది అక్కడ జిరాక్స్లు ఇస్తే దాని ద్వారా బుకింగ్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు కాకుండా ఎవరెవరో చేస్తున్నారు. అంటే ఆన్లైన్లో కూడా మోసాలు జరుగుతున్నాయి అన్నటువంటి గుర్తించి అట్లా మోసాలు జరిగేదాన్ని బ్లాక్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు మీద దర్శనానికి బుక్ చేసుకుంటే నేనే వెళ్తే అప్పుడు నా ఫింగర్ ప్రింట్ పడగానే అలౌ చేయాలి. ఇలా చెయ్యాలి అంటే యుఏడిఏఐ వాళ్ళు ఉడాయ్ వాళ్ళు ఓకే చేయాలి. ఉడాయ్ అట్లాగా ఇప్పుడు రిలయన్స్కి ఇచ్చింది. ఇప్పుడు మనం జియో ఫోన్లకు కనుక సిమ్ కార్డు తీసుకుంటే మన ఫింగర్ పెట్టగానే మన డీటెయిల్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి. అట్లాగే మన వాలంటీర్లకు వచ్చినాయి. అట్లాంటి అవకాశం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వాలి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థ. ఇక్కడ ఆ కారణం దగ్గర ఆగుతున్నట్టుంది. ఒకసారి కూర్చుని మాట్లాడి సెటరేట్ చేస్తే ఎవరికి వాళ్ళే, అంటే ఎవరైతే టికెట్ తీసుకున్నారో, ఎవరైతే సేవకి బుక్ చేసుకున్నారో వాళ్ళే రావడానికి వీలవుతుంది. తద్వారా బ్లాక్ టిక్కెట్ల అమ్మకం అనేటటువంటిది ఆగుతుంది. ఈ విషయంలో మోడీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్రానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి మధ్యన అనుసంధానం చేయాలి. భానుప్రకాష్ రెడ్డి ఎట్లాగూ తిరుపతిలోనే ఉంటారు కాబట్టి ఆయన వీళ్ళతో సమన్వయం చేసి ఈ సమస్య పరిష్కరించగలిగితే అద్భుతంగా ఉంటుంది.